గాల్ బ్లాడర్ స్టోన్స్కి సర్జరీ కంపల్సరీయా? నేను డాక్టర్ ప్రశాంత్ అండి, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. ఈరోజు మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్కి సర్జరీ ఎవరెవరికి అవసరమో చెప్తాను. ఎవరికైనా సరే గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల నొప్పి ఉంటే కంపల్సరీ వాళ్ళు 100% సర్జరీ చేయించుకోవాలా. ఎవరి దాంట్లో అయితే స్టోన్ సైజ్ 1 సెంటీమీటర్ ఆర్ మోర్ ఉంటే వాళ్ళు 100% సర్జరీ చేయించుకోవాలా. ఎవరి దాంట్లో అయితే స్టోన్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయో, అంటే గాల్ బ్లాడర్ దగ్గర ఇరుక్కుపోవడం కానీ, లేదంటే బైల్ డక్ట్లో ఇరుక్కుపోవడం కానీ, ఇట్లాంటివి ఏవైతే వాళ్ళు 100% సర్జరీ చేయించుకోవాలి. ఎవరి దాంట్లో అయితే మల్టిపుల్ స్మాల్ స్టోన్స్ ఉండి దే ఆర్ ట్రావెలింగ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, అంటే వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీ అంత ఈజీగా అవైలబుల్ ఉండదో అట్లాంటి వాళ్ళు సర్జరీ చేయించుకుంటే బెటర్. ఇదే కాకుండా ఎవరైతే డయాబెటిక్స్ ఆర్ ఎల్డర్లీ ఉన్నారో వాళ్ళ దాంట్లో సిగ్నిఫికెంట్ స్టోన్ లోడ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా సర్జరీ చేయించుకుంటే బెటర్. నార్త్ ఈస్ట్ రీజియన్ అంటే అస్సాం బెల్ట్, ఉత్తరాఖండ్ బెల్ట్ ఇట్లాంటి వాటిల్లో ఎవరి దాంట్లో అయితే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా సర్జరీ చేయించుకుంటే బెటర్. లేదు అంటే వాళ్ళ దాంట్లో గాల్ బ్లాడర్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందన్నమాట. ఇవే కాకుండా ఎవరైతే కీమోథెరపీ మీద ఉన్నారో, లేదంటే ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ మీద ఉంటారో వాళ్ళ దాంట్లో కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే దానికి సర్జరీ చేయించుకోవడం బెటర్. సో వీళ్ళ దాంట్లో ఏంటంటే పెయిన్ ఉన్నా లేకపోయినా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే వాళ్ళు సర్జరీ చేయించుకోవడం బెటర్ అనమాట. సో ఇదండి, ఎవరి దాంట్లో అయితే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ఈ రీజన్స్ అయితే ఉన్నాయో వాళ్ళు 100% సర్జరీ చేయించుకోవాలి. సర్జరీ చేయించుకోకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి కాంప్లికేటెడ్గా మారుతాయి అనమాట. అంటే వాళ్ళు అక్యూట్ గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్కి కానీ, లేదంటే బైల్ డక్ట్ స్టోన్స్ కానీ, లేదంటే ప్యాంక్రియాస్ కానీ, లేదంటే గాల్ బ్లాడర్ క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది.